అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ గారు వారి కుటుంబంతో కలిసి నివాసం చేస్తూ ఉంటారు. కాంతమ్మ గారు ఎప్పుడూ తింటూనే ఉంటారు. ఆవిడకి తిండి ధ్యాస తప్ప వేరే ఏ ధ్యాస ఉండదు. అందుకే ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు తిండిబోతు కాంతమ్మ అంటారు. ఎక్కువగా తినాలనే అత్యాశతో వాళ్ళిద్దరి కోడళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలా ఒక రోజు, పెద్ద కోడలా, పెద్ద కోడలా, ఎవరు లేరా ఇంట్లో? పిలుస్తుంటే వినిపించట్లేదా? అక్క బయటికి వెళ్తుంది అత్తయ్య గారు, కూరగాయలు తీసుకురావడానికి. ఇంట్లో వంట చేయాలి కదా. నేను ఎంతసేపటి నుండి పిలుస్తున్నా మీకు వినిపించట్లేదా? ఇప్పుడు వచ్చి అక్క కూరగాయలకు వెళ్తుందని చెప్తున్నావు. కూరగాయలు ఎవరు తింటారు? వెళ్ళి నా కోసం మాత్రమే 2 కిలోల చికెన్ తీసుకొని రమ్మని చెప్పు. 2 కిలోల చికెన్ మీ ఒక్కదానికా అత్తయ్య గారు? అంత తింటారా మీరు? నీకెందుకే, ముందు వెళ్ళి చెప్పింది చెయ్యి. సరే అత్తయ్య గారు, 2 కిలోల చికెన్ ఒక్కదాని కోసం తీసుకురమ్మని చెప్తాను. వెళ్ళు. ఇది 2 కిలోల చికెన్ అని నన్నే వెటకారంగా ఉన్నట్టుంది. అక్క, నువ్వు కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు అత్తయ్య గారికి 2 కిలోల చికెన్ తీసుకురమ్మని చెప్పారు. ఏంటి, 2 కిలోల చికెన్ తను ఒక్కతే తింటుందంటనా? ఏంటి చెల్లి, అదేమన్నా కడుపాలేదంటే చెరువా? 2 కిలోల చికెన్ ఒక్కతే తింటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనం ఉన్నాము, మనం ఏం తింటామంట? అవునంటక్క, 2 కిలోల చికెన్ తింటారంట అత్తయ్య గారు. వండి వండి మన చేతులు పోతున్నాయి, కానీ తనకు మాత్రం ఆకలి తీరట్లేదు. అత్తయ్య గారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి చెల్లి. అవునక్క, ప్రతిసారి తను ఇలానే చేస్తుందక్క. నాకు చాలా కోపం వస్తుందక్క. ఇది ఎలాగైనా ఆపాలక్క. సరే, లేట్ అవుతుంది, నేను వెళ్ళి చికెన్ కూరగాయలు తీసుకొస్తా. సరే అక్క, వెళ్ళి త్వరగా రా. కోడలా, ఒసే చిన్న కోడలా. చెప్పండి అత్తయ్య గారు, పిలిచారు? ఫ్రిడ్జ్ లో 2 కిలోల సేపులు, 2 డజన్ల అరటి పండ్లున్నాయి, తీసుకురాపో. సరే అత్తయ్య గారు. కోడలి పిల్ల, వచ్చావా? చికెన్ తెచ్చావా? ఇందాకే తెచ్చాను అత్తయ్య గారు, కిచెన్ లో పెట్టాను. మంచి పని చేసావే పెద్ద కోడలా. ఆ 2 కిలోల చికెన్ తో ఏమేం వెరైటీస్ చేశారో అవన్నీ చేసి త్వరగా పెట్టు. ఈ సేపులు అరటి పండ్లు తినేసి వస్తా, అవి కూడా తిననీకి. సరే అత్తయ్య గారు. మనము అత్తయ్య గారికి చికెన్ తో ఏమేం వెరైటీస్ చేస్తారో అవన్నీ చేసి పెడితే ఆవిడ సేపులు అరటి పండ్లు తింటున్నారు కదా, అవి తినేసి వచ్చి మళ్ళీ చికెన్ తో చేసి పెట్టిన వెరైటీస్ అన్ని తింటారంట చెల్లి. ఆ సేపులు అరటి పళ్ళు ఎలాగా ఉంచదు, కనీసం ఈ భోజనమైన పిల్లలకు ఉంచుతుందో లేదో, అది కూడా కడుపున చెరువులో వేస్తుందో అక్క. చెల్లి, ఈసారి చికెన్ తో చేసే వెరైటీస్ లో ఉప్పు ఎక్కువ వేద్దాం, అల్లం ఎక్కువ వేద్దాం, అత్తయ్య గారు తినకుండా ఉండేలాగా అంత చెండాలంగా చేసి పెడదాం చెల్లి. అవునక్క, ఇలా తినకుండా చికెన్ ని చెండాలం చేసి పెడితే ఆవిడ తిండిపోతుతనం వల్ల మనం ఎన్నిసార్లు పస్తులున్నాం అనేది ఆమెకి ఇప్పుడు అర్థం కావాలక్క. ఈ దెబ్బతో అత్తయ్య గారి బుర్ర తిరిగిపోవాలి చెల్లి. అత్తయ్య గారికి బుద్ధి రావాలి. పదా, వెళ్ళి వంట చేద్దాం. సరే పదా అక్క, వెళ్దాం. బయట చాలా ప్రశాంతంగా ఉంది. అరటి పండ్లు సేపులు తిన్నాను కదా, వాకింగ్ చేద్దాం. ఆ వాకింగ్ చేస్తే కడుపు కొంచెం కాలవుతుంది. ఈ కోడలు చేసే చికెన్ నేను తినొచ్చు. అత్తయ్య గారు, వంట పూర్తయింది, రండి భోజనం చేసారు. ఇంత తొందరగా వంట పూర్తయిందా? సరే, వస్తున్నా పదా. ఏంటి, ఇన్ని వెరైటీస్ నా ఒక్కదాని కోసమేనా? తినండి అత్తయ్య గారు, మీకోసమే ఇవన్నీ చేశాను. నా బంగారు కోడలు, నేనంటే ఎంత ప్రేమే మీకు. అత్తయ్య గారు, మీకోసమే ఇవన్నీ చేశాను. ఈ వంటలేంటే కోడలు, ఏదో తేడాగా ఉంది. ఉప్పు ఎక్కువ ఉంది, అల్లం ఎక్కువ ఉంది, మసాలా ఎక్కువ ఉంది, అంత చేదు వస్తుంది. ఏ కూరలు ఏం తేడాగా ఉన్నాయి అత్తయ్య గారు? చాలా చక్కగా చేసాం మీకోసం ప్రేమతో. అంటే నేను అబద్ధం చెప్తున్నానే? మీకు వంటలు బాలేవని చెప్తున్నాను కదా, చేదొస్తున్నాయి. తేడా ఏం లేదు అత్తయ్య గారు, మీకోసమే చేసాం ప్రేమతో. తినండి, చాలా బాగున్నాయి వంటలు. వాసన మాత్రం అదిరిపోతుంది. మీరు తినండి. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. అదంతా కాదత్తయ్య గారు, మీకు మా పైన ఏ మాత్రం ప్రేమ ఉన్నా మీరు ఈ వంట తినాల్సిందే. మేమెంతో ప్రేమతో నీకోసం చేశాం. ఓసే, మీ ప్రేమ తగలయ్యాయి. వంట తింటే ఇక నా పని అంతేనే. సరే, తినక చేస్తానా? తింటానులే. మా అత్తయ్య గారు బంగారం.
తినండి. ఇలా కాంతమ్మ గారు వాళ్ళ కోడలు చేసిన వంటను కాదనలేక తింటుంది. రాత్రంతా కాంతమ్మ గారికి వాంతులు విరోచనాలు అవుతాయి. తెల్లవారుతుంది. చెల్లి, తెల్లవారి చాలా సేపు అవుతుంది, కానీ అత్తయ్య గారు ఇంకా లేవట్లేదేంటి? అవునక్క, నేనదే చూస్తున్నా. తెల్లవారి చాలా సేపు అవుతుంది. సరే, ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీకేమైంది? ఇంకా లేవడం లేదేంటి? అత్తయ్య గారు లేవండి, తెల్లారి చాలా సేపు అవుతుంది. అబ్బా, అతనైతే లేదే పెద్ద కోడల. రాత్రంతా వాంతులు విరోచనాలు. మీరు చేసిన వంట తినడం వల్లేనే నేను ఇలా అయ్యాను. ఏంటి అత్తయ్య గారు, నేను చేసిన వంటలతో మీకు వాంతులు విరోచనాలు అయ్యాయా? అయ్యో అత్తయ్య గారు, అలా అంటారేంటి? నేను మటన్ తెప్పిస్తున్నా, మీకు మటన్ తో వెరైటీస్ చేద్దామని. మీకు తినడానికి ఇష్టం కదా అత్తయ్య గారు. నాకు బుద్ధి వచ్చిందే, నన్ను క్షమించండి. నేను అధికంగా తినడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. నన్ను దయచేసి క్షమించండి. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. రైట్, ఇప్పుడు అత్తయ్య గారు మంచి మాట మాట్లాడారు. ఇప్పటికైనా మీకు తెలిసొచ్చిందా అత్తయ్య గారు, మేమెంత మీ తిండి వల్ల ఎంత బాధపడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో. ఇప్పుడైనా మీరు మారారు. సరే పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా కాంతమ్మ గారి తిండిపోతుతనాన్ని వాళ్ళిద్దరు కోడళ్ళు ఎలా తగ్గించారో. మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అంటే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి స్టోరీతో మళ్ళీ వస్తా.